అతడి నుండి ఆమె దాకా. కథ రచన వేణుమరీదు. గౌరీ శంకరన్న ఇంకా రాలేదురా అంటూ బాజీ వచ్చి చిన్న కృష్ణయ్య పక్కనే ఉన్న నునుపు బండ మీద కూర్చున్నాడు. రాలేదురా బాజీ, అన్న కోసమే చూస్తున్నాం. చిన్న కృష్ణయ్య జవాబు. ఇంతకు మనోడు రమాదేవిని. పీటర్ వేడి కుతూహలం. వాడు చదివేది 10. రాత్రి అయిపోయే ఉంటుందిలేరా. మన అన్న చూపులే మన్మథ బాణాలు, ఎంతటోళ్ళైనా పడాల్సిందేరా అంటూ పుల్లాచారి ప్రశంస. అతడు గౌరీశంకర్కు వీరాభిమాని, ప్రచారకర్త కూడా. అటు పెద్ద పల్లె, ఇటు చిన్న పట్నానికి మధ్యస్థంగా ఉండే ఆ చక్కటి ఊరి ప్రధాన వీధిలో ఎప్పుడో పూర్వం ప్రభుత్వం వాళ్ళు నాటించిన నేరేడు మామిడి చెట్లలో ఒక పెద్ద ముంత మామిడి చెట్టు ఉండేది. ఆ ఊళ్ళో కాలువల మీద లస్కర్గా పనిచేసే కాసిం తాత అక్కడి మామిడి చెట్ల పంటను వేలం పాటలో ప్రతి ఏటా తనే దక్కించుకునేవాడు. అయితే ఆయన ఈ ముంత మామిడి చెట్టును అంతగా పట్టించుకునేవాడు కాదు. హై స్కూల్ గోడకు ఆనుకుని మూలగా ఉండే ఆ చెట్టు కాయల్ని కోతుల్లాంటి ఆ బడి పిల్లలకు ఉదారంగా వదిలేసేవాడు. ప్రతిరోజు సాయంత్రం గౌరీశంకర్ యొక్క కుర్ర గ్యాంగు ఆ పెద్ద మామిడి చెట్టు కింద ఆటలు ఆడేవారు. ఇక పొద్దుగుంకే వేళకు మొదలయ్యేది వాళ్ళ రొమాంటిక్ దర్బార్. ఈ కౌమార వానర సేనకు నాయకుడు గౌరీశంకర్, వాళ్ళందరిలోకి సీనియర్. పక్కనే ఉన్న టౌన్లో ఇంటర్ చదువుతున్నాడు. ఊరిలో బట్టలు ఇస్త్రీ చేసే పెరుమాళ్ళు కొడుకు, తల్లి లేని పిల్లవాడు. ఇంట్లో గారాబం మరిగాడు. సోగ్గాడు, పొడగరి, కొంచెం నలుపు, చక్కని రింగుల కురులు, సొట్టబొగ్గలు, తీరైన కనుబొమ్మలతో ఎప్పుడు చూసినా ఫ్రెష్గా ఉండే అతడు అప్పుడే భూమిలోంచి పీకిన ఊటీ క్యారెట్లా భలేగా ఉంటాడు. అంతేగాక మహా మాటకారి, అన్నిటా చురుకైనవాడు. అమ్మాయిల వెంట పడటంలో కూడా. అతని జతగాళ్ళంతా రోజు ఆ ముంతమామిడి చెట్టు కిందకు చేరి తమ రొమాంటిక్ హీరో గౌరన్న ఊరిస్తూ వర్ణించే అతని రాసలీలల ముచ్చట్లు విని స్వీయానందం పొందేవారు. అరే ఫ్రెండ్స్, మన గౌరన్న వస్తున్నాడు రోయ్. తెరపై ఓ పెద్ద స్టార్ హీరో ఎంట్రీని బిగ్గరగా ప్రకటించే బ్యాక్గ్రౌండ్ వ్యాఖ్యాతలా అరిచాడు రమణ. అక్కడో కలకలం, ఆ గుంపులో తీయటి కుతూహలం. అప్పుడే దబ్ దబ్ అనే శబ్దంతో 4 మామిడి పండ్లు రాలిపడ్డాయి. బాణంలా రయ్యమని ఉరికి ఒక పెద్ద పండుని పట్టుకొచ్చాడు 9 చదువుతున్న బుడ్డారెడ్డి. ఆ అబ్బాయి వాళ్ళ స్కూలు పీడీ సార్ కొడుకు. తండ్రికి తెలవకుండా అప్పుడప్పుడు ఈ సమూహంలోకి చొరబడుతుంటాడు. రొప్పుకుంటూ గౌరీశంకర్కు స్వాగతపూర్వకంగా ఎదురెళ్ళి ఆ పండును చేతికిస్తూ, నీకోసమే, తినన్నా తిను అంటూ ఎంతో అభిమానం ప్రకటించాడు. థ్యాంక్స్ బుడ్డారెడ్డి, చెట్టు మీద పండిన కాయ చాలా టేస్ట్గా ఉంటుందోయ్. అయ్యో, ఇంత మంచి కాయను ఇదిగో ఇక్కడ ఎలా చిలగ్గొట్టిందో చూడవోయ్ అంటూ ఎంతో స్టైల్గా వచ్చి అతని రోజువారీ సింహాసనం అయిన ఒక పెద్ద పలకరాయిపై కూర్చున్నాడు. గౌరన్నో, ఆ పండును చిలగ్గొట్టడం ఏమో కానీ నువ్వింతకు పండులాంటి రమాదేవిని పడగొట్టావా లేదా? పుల్లాచారి ఉబలాటపు ప్రశ్న. గౌరీశంకర్ దర్పంగా తన ఫ్యాన్స్పై ఓ చిలిపి చిరునవ్వు విసిరి వర్ణించసాగాడు తన శృంగార గాథాలహరి. ఆ లేత యవ్వన ప్రాయులంతా అతని చుట్టూ చేరి ఒళ్ళంతా చెవులు పెట్టుకొని శ్రవణానందానికి సంసిద్ధులయ్యారు. మై డియర్ ఫ్రెండ్స్, అమ్మాయిల దగ్గర సక్సెస్ కావాలంటే కండల కంటే ముఖ్యంగా గుండెలుండాలిరా. లవ్వుకు లౌక్యం ఉండాలి. రమాదేవి తండ్రి ఆ లారీ రాజు, వాళ్ళింట్లో అందరూ డేంజర్ గాళ్ళు. మరి అలాంటి వాళ్ళ పిల్లని ముగ్గులకు దింపాలంటే అంత ఈజీ ఏం కాదు దోస్తులు. మా ఇంట్లో వాళ్లకు ఏవో కబుర్లు చెప్పి రమ ఇంటికి రోజు నేనే ఇస్త్రీ బట్టలు ఇవ్వటానికి వెళ్ళటం మొదలుపెట్టా. రమానే వచ్చి తీసుకునేది. ఒకరోజు కళ్ళు ఎగరేశా.
పట్టించుకోలేదు. ఇంకోసారి సైగలు చేశా, అస్సలు చూడనే లేదు. అడపాదడపా చిలిపి జోకులేసేవాడిని. ఒక్కసారైనా నవ్వింది కాదు. అమ్మో, గట్టి ఘటమనే అనుకున్నా. ఒకరోజు ఇస్త్రీ బట్టలు ఇవ్వటానికి వెళితే తమ్ముడితో కొట్లాడుతుంది. వాడి దగ్గరున్న నెమలికల కోసమంట. బట్టలు ఆ అమ్మాయి చేతికిస్తూ గుసగుసగా అడిగాను, నీకు నెమలికలంటే అంత ఇష్టమా రమా అని. అవంటే ప్రాణం అన్నది. ఎన్ని కావాలి ప్రేమగా అడిగాను. ఎన్నైనా సరే గోముగా అన్నది. రేపు తెచ్చిస్తాను అని అనగానే రమ కన్నుల్లో 1000 దీపాలు వెలిగాయి. తెల్లవారి పొద్దున్నే మన ఊరి కోయవాడలో 10 పెద్ద నెమలి పించాలు సంపాదించి రమకు తెచ్చిచ్చా. అబ్బా, ఎంత బాగున్నాయో, మెనీ మెనీ థ్యాంక్స్ గౌరీశంకర్ అంటూ వాటిని మురిపంగా ముద్దాడుతూ గుండెలకు హత్తుకుంది. అలా మెల్లగా చాలా ప్రయత్నాలు చేసి తనకు కొంచెం దగ్గరయ్యారా. అబ్బా, అట్లా ఊరించి చంపకు, తర్వాత ఏం జరిగిందో తొందరగా చెప్పన్నా. అబ్బాయిలందరిలో ఒకటే ఉత్కంఠ. టెన్షన్ లేకుండా కూల్గా వినండి ఫ్రెండ్స్. అలా రోజు రమాకు నేనే వెళ్ళి బట్టలు ఇస్తుండేవాడిని. తన డ్రెస్సులలో మాత్రం రహస్యంగా మొగలి పూలు, సంపంగి పూలు, ఇంకా తనకిష్టమైన ఖరీదైన క్రీములు, నెయిల్ పాలిష్లు, లిప్స్టిక్ వంటివి పెట్టిస్తుండేవాడిని. తనకెంతో ప్రీతి అయిన ఆ చిరు కానుకల్ని చూసుకొని ఎంతో పరవశానికి గురయ్యేది రమ. క్రమంగా ఆమెకు ఇంకా క్లోజ్ అయ్యానురా. ఎలా ఉంది దోస్తులు మన ప్లానింగ్? కాలరెగరేశాడు గౌరీశంకర్ గర్వంగా చెప్తూ. ఉత్తినే నెమలేకులు మొగల్ రేకులు ఇచ్చుడేనా, చేసిందేమన్నా ఉందా? ఉంటే గింటే ఎప్పుడు పటాయించావో చెప్పన్నా అని అంటూ అడుగుతున్న గణేష్కు, చిన్న కృష్ణయ్యకు ఒంట్లో చిరు అలజడి. ఒరేయ్ పిచ్చి మొహాల్లారా, మీ గౌరన్న టార్గెట్ పెడితే మిస్ అవుద్దా? మొన్న మధ్య రమాదేవి ఒక్కతే ఇంట్లో ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా చుట్టాల పెళ్ళికెళ్ళారంట. రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత నేను ముందుగా చెప్పినట్లే పెరట్లోకి వచ్చింది. గడ్డివాము, ఆ పక్కనే మాకు మెత్తటి పచ్చటి వెచ్చటి పాన్పు, చుట్టూ బారుగా ఏపుగా పెరిగిన బంతి చెట్ల నీడలే మాకు ఆ రాత్రి కాపలా. అందరూ అమ్మాయిల్లానే ముందు బెట్టు చేసింది లేరా. కానీ తారాజువ ఒత్తికి సరిగ్గా అగ్గి తగిలిస్తే రగిలి రవ్వలు చిమ్ముతూ రివ్వున పైకి దూసుకెళ్లాల్సిందే కదరా. రాత్రంతా అలా రెచ్చిపోయాంలే ఫ్రెండ్స్. కొంచెం కొంచెంగా వాళ్ళని ఊరిస్తూ తన రాసలీలని చాలా గ్రాఫికల్గా వర్ణించుకుంటూ పోయాడు ఆ చిలిపి గుంపుకు ఆరాధ్య నాయకుడిలా ఎంతో ఫీల్ అవుతున్న గౌరీశంకర్. అదంతా విన్న ఆ అబ్బాయిలందరికీ ఒళ్ళు వేడెక్కిపోయింది. వాళ్ళందరికీ లోపల ఏదేదో మత్తుగా గమ్మత్తుగా జరిగిపోతుంది. అందరూ పైకి లేచి అల్లరి కేకలు పెడుతూ తమ గౌరన్నకు వెర్రిగా షేక్ హ్యాండ్లు ఇస్తూ అతని మగసిరికి జిందాబాదులు చెప్పుకున్నారు. ఇంకొద్దిసేపు అలాంటి కబుర్లతోనే కడుపు నింపుకొని పడమటింట పూర్తి చీకట్లు అల్లుకోగానే ఆ రొమాంటిక్ దర్బారు ముగించి ఇళ్లకు బయలుదేరారు. చిలగ్గొట్టిన ఇంకో ముంత మామిడి పండు దబ్బుమని రాలిపడింది. అది ఏప్రిల్ నెల చివరి రోజులు. మామిడి కోతల ముగింపు కాలం. లష్కర్ కాసిం తాత రోడ్డుకిరువైపులా తను కాపుకు వేలం పాడిన చెట్ల కాయలన్నీ కోయించి మార్కెట్కు తరలించాడు. పరిగెకాయలు కోసుకునే అవకాశం మాత్రం ప్రతి ఏటా స్కూలు ముందు చిల్లర దుకాణం నడిపే భద్రమ్మ కూతురు పరిమళకు ఇస్తుంటాడు. అందుకు గాను అతని బీడీల ఖాతా రౌండ్ ఆఫ్ చేయబడేది. ఒక సాయంత్రం పరిమళ తన స్నేహితురాలతో కలిసి చెట్లకు మిగిలిపోయిన మామిడికాయలు కోసుకుంటుంది. ఈసారి ఆ అమ్మాయి దృష్టి ముంత మామిడికాయలపై పడింది. కానీ ఆ చెట్టేమో గౌరీశంకర్ గ్యాంగ్ యొక్క జాగీరు. దాని కొమ్మైనా కాయైనా వాళ్ళదే. ఆ విషయం తెలిసిన పరిమళ ఆ చెట్టు కాయలు కోయబోయింది. ఏయ్ పరిమళ ఆగు, ఏంది సంగతి, నువ్వు ఆ కాయలు కోయొద్దు అంటూ హెచ్చరించాడు రమణ. మిగతా అబ్బాయిలు ఆమెను గట్టిగా వారించారు. కోస్తే ఏం చేస్తారా,
కోడిగుడ్డు మీద ఈకలు పెరుగుతారా, పెరుక్కోండి పోండిరా అంటూ తన పొడవాటి బాహువులతో సవాళ్లు విసిరింది ఆ అమ్మాయి. అసలే పొగరుకు పరికిణీ కడితే అది పరిమళే అన్నట్లు ఉంటుంది. పరిమళ ప్రవర్తనతో అక్కడున్న ఆ పిల్ల మగాళ్ల అహం దెబ్బతిన్నది. వాళ్ళంతా ఎర్రటి కళ్ళతో తోడేళ్ల గుంపులా గుర్రుగా చూస్తూ ఆ అమ్మాయిపై దాడికి సిద్ధమయ్యారు. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉందని గమనించిన గౌరీశంకర్ కనుసైగలతోనే వాళ్ళని వారించి రచ్చ కాకుండా ఆపాడు. రా పరిమళ రా, గొడవెందుకు, నీకెన్ని కాయలు కావాలో అన్నీ కోసుకుపో అంటూ శాంతపరిచాడు. పరిమళ రెజ్లింగ్లో స్వర్ణం గెలిచిన దానిలాగా భుజాలను పైకి విసురుతూ పొగరుగా ఎగరేస్తూ, థ్యాంక్స్ గౌరీశంకర్, నీకున్న బుద్ధిలో కొద్దిగన్నా నీ దోస్తులకు నేర్పాలి నువ్వు అని కితాబిస్తూ గడ తీసుకొని కాయలు కోసుకోవటానికి వెళ్ళిపోయింది. మొదటిసారిగా వాళ్ళందరికీ తమ లీడర్ గౌరన్న మీద చిరుకోపం కలిగింది. ఏంటి గౌరన్న, ఆ పిల్లకు ఒత్తాసు పలుకుతావు, పెద్ద పొగరు పెట్టది. ఆవేశంతో పుల్లాచారి రమణలు కొత్త బంతుల్లా పైకెగిరారు. అన్నా, ఈరోజు నువ్వా పగపోతే దాని ఒళ్ళు పొంగడల్లా పొంగేదే, తలకాయ టెంకాయలా పగిలేది అంటూ శివాలు ఊగారు బాజీ గణేష్లు. పొగరుబోతు కన్నెపిల్లను ఒంటి మీద కాదురా దెబ్బ కొట్టాల్సింది, ఎక్కడ కొడితే దారిలోకి వస్తుందో అక్కడ అంటూ నర్మగర్భంగా నవ్వాడు వాళ్ళ హీరో. ఈ మధ్య కొంచెం ట్రిమ్మింగ్కు అంతున్న మేసం సవరించుకుంటూ. అప్పుడు వెలిగింది అందరికీ. అవునవును గౌరన్న, అర్థమైంది మాకు, ఆ పరిమళ పొగరంతా ఎలాగైనా నువ్వే అలా దించాలి అని అరుస్తూ వాళ్ళంతా హుటాహుటిన ఏదో ముఖ్య ఆర్డినెన్స్ జారీ చేసినట్లు తీర్మానం చేసి ఆ టీనేజ్ అమ్మాయిపై ఆ రకంగా కసి తీర్చుకునే బాధ్యతను తమ గౌరన్న భుజాలపై పెట్టారు. ఇంకో మన్మథ ముహూర్తం ఖరారన్నమాట. వేసవి సెలవులు వచ్చాయి. బడి పక్కన మామిడి చెట్టు కింద రొమాంటిక్ దర్బారుకు కొంత విరామం. పిల్లలంతా వలసెళ్ళిన పిట్టల్లా కొంతకాలం కనిపించకుండా పోయి మళ్ళీ స్కూళ్ళు కాలేజీలు తెరిచే నాటికి సొంత ఊరి గూటికి తిరిగి వచ్చారు. గ్యాంగులో అందరికీ నిక్కర్లు పోయి ప్యాంట్లు వచ్చాయి. గౌరీశంకర్ మేసం ఇంకొంచెం ముదిరింది. ఒక చల్లని సంధ్యవేళ ఒక పేరు మోసిన కవిగాయకుని మధుర రసరమ్య గజళ్ళు శాయరీలు వినటానికి ఆసీనులైన శ్రోతల్లా గౌరీశంకర్ బృందమంతా అతని చుట్టూ చేరారు. గౌరన్న, ఇంతకు పరిమళకు సెలవుల్లో స్పాట్ పెట్టావా మరి? తిన్నగా విషయానికి వచ్చారు గౌరీశంకర్ చిలిపి దోస్తులు. ఓ, ఎప్పుడూ అయిపోయిందిరా, ఆ పరిమళ పొగరంతా కక్కించాలే, లేకపోతే ఆ పోరి మనకే ఛాలెంజ్లు విసిరిద్దా అంటూ అదో బ్రేకింగ్ న్యూస్లా అందించాడు గౌరీశంకర్. శభాష్ అన్నా, నువ్వు అనుకుంటే అయిపోయినట్లే, ఇంతకు ఎలా జరిగిందన్నా పొంగిపోతూ ఉబులాటంగా అడిగారు దోస్తులంతా. అంతా ఈజీగానే జరిగిందిరా. మనతో పరిమళ గొడవపడిన తర్వాత భద్రమ్మ షాప్ దగ్గరికి రోజు వెళ్ళటం మొదలుపెట్టా. మగవాళ్ళు లేని ఇల్లు వాళ్ళది. వాళ్ళ ఇంట్లో దుకాణంలో కావలసిన పనులన్నీ చేసి పెడుతూ భద్రమ్మక్క దగ్గర మంచి మార్కులు కొట్టేశా. పరిమళకు తక్కువ టైంలోనే బాగా దగ్గరయ్యారా. ఒకరోజు పరిమళ భద్రమ్మక్క బాగా బిగ్గరగా తగు పెట్టుకుంటున్నారు. విషయం ఏంటా అని ఆరా తీస్తే పరిమళ తన స్నేహితురాలతో కలిసి పక్క ఊళ్ళో జాతరకు వెళ్తారని పట్టుబట్టిందంట. కానీ ఆమె తల్లి జాతరలో ఆకతాయి మగపిల్లల గురించి భయపడి వెళ్ళవద్దని కూతుర్ని వారిస్తుంది. ఆ వెంటనే నేను, భద్రమ్మక్క, నేను జాతరకు వెళ్తున్నా, పరిమళను భద్రంగా నేనే తీసుకొస్తా, నీకేం భయం లేదు అని భరోసా ఇచ్చి వాళ్ళను జాతరకు తీసుకెళ్ళానురా. ఇక జాతరంతా మాదే. ఆ రాత్రి పరిమళ ఆమె దోస్తులకు జాతరలో సరదాలన్నీ తీర్పించేశా. పైసలు నీళ్ళలా ఖర్చు పెట్టా. నా వాలకం, నా తీయటి కబుర్లతో వాళ్లకు యమ హుషారెక్కింది. పరిమళ దెబ్బకు ఫ్లాట్ అయ్యిందిరా. గుడి వెనక ఎవరో ముసలోళ్ళు సతీ సావిత్రి నాటకం వేస్తున్నారు. పరిమళ స్నేహితురాలను అక్కడుంచి తను నేను తప్పించుకొని జాతర బయటకు వచ్చేసాం. అబ్బా, స్ట్రైట్గా స్పీడ్గా చెప్పన్నా ప్లీజ్, ఉడికిపోతున్నారు గణేష్, బుడ్డారెడ్డి. అసలు సీను వస్తుంది, సద్దు చేయకుండా వినండి.
పరిమళ నేను ఒక దోణిలో మున్నేరు వెన్నెల అలలపై ప్రయాణించి అవతలి ఒడ్డుకు చేరుకున్నాంరా. ఇద్దరం చల్లటి ఇసుక తిన్నెపై వాలిపోయాం. పరిమళను దగ్గరకు తీసుకోగానే ఓ వెన్నెల చెట్టును కౌగిలించుకున్నట్లే అనిపించింది. పైకి గడుసు పిల్లలా కనిపిస్తూ గయ్యాళిలా అరుస్తూ ఉండే పరిమళలో ఎంత కోమలత్వం! ఆ రాత్రి మా ఇద్దరి పెదాలపై మైనపు ఊటలా ఊరిన కోరిక 100 ముద్దుల ఒత్తులతో వెలిగి అక్కడో ప్రణయ దీపోత్సవం జరిగింది. మా కోసమేనన్నట్లు మా మీదుగా పైన ఓ చిరు నల్లని మబ్బు అడ్డంగా ఆచ్ఛాదనగా ఒక తెరలా నిలిచింది. మాకు చీకటి మరుగును ఇవ్వటానికన్నట్లు దూరంగా తప్పుకున్నాయి మిణుగురులు. ఇద్దరి శరీరాలు చెమటల ముద్దలయ్యాయి. అలానే ఇంకొద్దిసేపు నవ్వుతూ తుళ్ళుతూ ఆడి లేచి ఒంటికంటుకు పోయిన ఇసుకను దులుపుకొని యువతల ఒడ్డుకి చేరి మళ్ళీ జాతరలో దూరిపోయామురా దొంగపిల్లుల్లా అంటూ గర్వంగా ఛాతీ ఉబ్బించాడు ఆ కుర్ర మన్మధుడు. అన్నో, అదెంత బాగా జరిగిందో కానీ నువ్వింత బాగా ఎట్లా చెప్పగలుగుతున్నావే అన్నా? మన తెలుగు సారు కూడా నీ ముందు బలాదూరే అరిచాడు బాజీ. నీకు తెలుసు కదరా బాజీ, గౌరన్న మన హై స్కూల్లో ఉన్నప్పుడు తెలుగు డిబేట్ పోటీల్లో ప్రతిసారి ఫస్ట్ వచ్చేవాడు గుర్తులేదా నీకు అంటూ కోపంగా గుర్తు చేశాడు పుల్లాచారి. కృష్ణదేవరాయలకు ఛత్రపాలునిలా గౌరీశంకర్కు నిత్యం అతని కీర్తి గొడుగు పట్టుకొని ఉంటాడు చారి. అంతా విన్న ఆ కౌమారులందరికీ లోలోన ఏవేవో తీపి అనుభూతులు కలిగి ఉక్కిరి బిక్కిరయ్యారు. పొగరుబోతు పరిమళపై తమ నాయకుడు ఆ విధంగా తీయని పగ తీర్చుకోవడంతో సంబరంగా వాళ్ళంతా ఊరి పాక హోటల్లో ఆ సాయంత్రం మిర్చి బజ్జీలతో చిన్న పార్టీ చేసుకున్నారు. అసలు అంతగా ఏముంటుందన్న ఈ ఆడోళ్ళ దగ్గర? ఈ ఏడే ఈడుకొచ్చిన 7 చదువుతున్న నగేష్ గాడి జిజ్ఞాస. కారం కారం రా కారం ఇకిలించాడు పీటర్ మిరప బజ్జీని కరకర కొరుకుతూ. ఆడోళ్ళ దగ్గర ఏముంటుందిరా, ఆడతనమేగా. తాను ఓ అమోఘమైన జవాబిచ్చానని గణేష్ గాడి ఫోజు. అసలు ఆ ఆడతనం అంటే ఏంటో మరి కావాలనే నవ్వుతూ అడిగాడు చిన్న కృష్ణయ్య. ఆడతనం అంటేనా? ఆడతనం అంటే అదేరా, అమృతం అంటారే అలాంటిదేరా, అది అందరికీ దొరకదులేరా అంటూ తనలో తాను మాట్లాడుకుంటున్నట్టుగా జవాబు చెప్తున్న గౌరీశంకర్ ఆ క్షణంలో ఎందుకో నిర్వేదంగా నింగివైపు చూశాడు. అతని కనుకొనల్లో ఉబికిన నీటి చెమ్మను తన దోస్తులెవరూ చూడకముందే తుడిచేసుకున్నాడు. అలా ఆ గౌరీశంకర్ రాసలీల వర్ణనలకు ఆ మామిడి చెట్టు మూగ సాక్షిగా మిగిలింది. అది ఏళ్ళు గడుస్తున్న కొద్దీ పెద్దదై ఈటుపోతుంటే దానితో పాటే ఈడు పెరిగిన ఆ కుర్రవాళ్ళంతా పెరిగి పెద్దవాళ్ళై ఉదర పోషణార్థం బహుకృత వేషం అన్నట్లు విద్యా ఉద్యోగాన్వేషణలో ఎన్నెన్నో దూర తీరాలు దాటిపోయారు. ఆ ఊరి బడిలో గుడిలో అమ్మఒడిలో పొందిన మమతల జ్ఞాపకాలు క్షమేణ బావిలో పూడికల వాళ్ళ మస్తిష్కాల అడుగున విస్మృతి లోతుల్లోకి నెట్టివేయబడ్డాయి. అది తమిళ చైత్రమాసం. మే నెల ఎండ కొలిమి రవ్వలు జల్లుతోంది. విల్లుపురం జిల్లా కోవగం గ్రామంలో అరవణ స్వామి కోవెల అది. అరవణను హిజ్డాలు ఆరాధ్య దైవంగా కొలుస్తారు. మహాభారత యుద్ధంలో పాండవ విజయం కాంక్షిస్తూ కాళికకు బలి ఇవ్వటానికి ఒక యువ వీరుని అవసరం ఏర్పడింది. దానికి ముందుకొచ్చిన మహాత్యాగశీలి అరవణుడు. అతడిని ఇరావంతుడు అని కూడా పిలుస్తారు. బలికి ముందు తన తుది కోరికగా తాను వివాహం చేసుకుంటాననే అభిలాషను వ్యక్తం చేయగా ఒక్కరోజు కాపురానికి ఏ కన్య ఒప్పుకుంటుందిలే అని భావించి కృష్ణుడు తానే మోహినిగా రూపమెత్తి అరవణుని పెళ్ళాడి ఒక్కరోజు సంసారం సాగిస్తాడు. ఆ యోధుని బలిదానం తర్వాత కృష్ణుడు మోహిని రూపులోనే ఉండి తన భర్తకై అంటే అరవణునికై ఒక రోజంతా వియోగ శోకం ప్రకటించి అనంతరం తన నిజరూపంలోకి తిరిగొచ్చి కురుక్షేత్ర యుద్ధ వ్యూహంలో నిమగ్నుడవుతాడు. ఈ వృత్తాంతంలోని మోహిని తామేనని నమ్మే హిజ్డాలు కోవగంలోని అరవణుని
తమ భర్తగా భావించి అక్కడ జరిగే కూటంతవారి జాతరలో పాల్గొని 14వ రోజున అరవణుని పెళ్ళాడినట్లు తాళిబొట్టు ధరించి 16వ నాడు అరవణ బలిఘట్టం ముగియగానే వైధవ్యాన్ని స్వీకరిస్తారు. ఈ ఉత్సవంలో అరవణీలు సుందరంగా ముస్తాబై గానా భజానాల్లో తేలిపోతుంటారు. కూటంతవారి జాతరలో 16వ రోజు అది. ఊరేగింపు ముగిసే శోకస్థలి మధ్యలో ఎత్తైన వేదికపై సింధూర వర్ణంలో దివ్యంగా అలంకరించబడిన అరవణుని తలను ఆయన బలిదానానికి ప్రతీకాత్మక క్రతువుగా అక్కడ పూజారులు వేరు చేసి పక్కన ఉంచారు. ఇక అంతటితో ఆ ప్రదేశమంతా అరవణీల శోకాలు మిన్నుముట్టాయి. తాము పెనిమిటిగా భావించే అరవణుని కోసం ప్రగాఢ వియోగం ప్రకటిస్తూ దీర్ఘంగా విలపిస్తూ తాళిబొట్టు తీయించుకుంటున్నారు. కొందరు హిజ్రాలు గాజులు పగలగొట్టుకుంటున్నారు. కొందరైతే తాము ముండ మోసామని బిగ్గరగా రోదిస్తూ స్నానాలు చేసి వచ్చి తెల్ల చీరలు ధరిస్తున్నారు. విల్లుపురం అదనపు ఎస్పీకి మొదట్లో ఈ కూటంతవారి ఉత్సవం అంతా ఓ వింత తతంగమన్నట్లు అనిపించేది. కానీ అక్కడ 3-4 సార్లు ఆయన బందోబస్తు డ్యూటీలు చేసిన తర్వాత ఆ హిజ్డాల వేడుకలోని పరమార్థం అర్థమైంది. పోలీస్ సిబ్బంది ఎంతో జాగరూకతతో పహరా కాస్తూ తమ పెట్రోలింగ్ వాహనాల్లో జనం మధ్య గుండా మెల్లగా ముందుకు సాగుతున్నారు. ఇంతలో ఒకచోట చక్కటి షిఫాను చీరల్లో ఉన్న 2 ట్రాన్స్జెండర్లు తమ పొడవాటి బాహువులతో ఆలింగనం చేసుకుని అరవణ వియోగ శోకం ప్రదర్శిస్తున్నారు. ఇద్దరిలో ఒక ట్రాన్స్జెండర్ చాలా బారుగా, ఎంతో ఆకర్షణీయంగా, ప్రతి అణువు జీవ చైతన్యంతో మెరుస్తూ అప్పుడే ప్రాణం పోసుకున్న ఓ చక్కని దేవదారు శిల్పంలా ఉంది. ఆమెలో నిండు ప్రౌఢ స్త్రీత్వం గోచరిస్తుంది. ఆమె ధరించిన పొడవాటి సవరం, అందులో ఒత్తుగా దోపుకున్న మల్లెచెండు మహా చక్కగా కుదిరాయి. ఆ హిజ్డాను చూడగానే విల్లుపురం అదనపు ఎస్పీ ఒక్కసారిగా తమ వాహనాన్ని ఆపు చేయించి ఒకే అంగలో క్రిందికి దిగాడు. వాళ్ళిద్దరి కళ్ళు కలుసుకుంటుండగానే ఈ మనిషిని ఎక్కడో బాగా చూశాను, ఎక్కడ అయి ఉంటుందబ్బా అని మనసులో అనుకుంటూ ఆ ట్రాన్స్జెండర్ను నఖశిఖ పర్యంతం పరిశీలించసాగాడు. ఆ పోలీస్ అధికారి వైపే గుడ్లప్పగించి చూస్తున్న తన స్నేహితురాల్ని పిలుస్తూ పక్కనున్న మరో ట్రాన్స్జెండర్ ఆమె చేతిని గట్టిగా పట్టి లాగుతూ, ఏమిటి గౌరక్క, రా పోదాం, లేట్ అవుతుంది, తాళిబొట్టు తీయించుకోవద్దా ఏమిటి అంటూ రాగం తీస్తూ కేకలేస్తుంది. గౌరక్క బిత్తరపోయాడు ఏఎస్పీ. ఒక పెద్ద ప్రాజెక్టు గేట్లన్నీ ఒక్కసారి వదిలితే రయ్యమని దూకే జలప్రవాహంలా అతడి తలలో నెత్తురంతా ఉప్పొంగినట్లనిపించి నిరుత్తరుడై నిలబడిపోయాడు. ఒకదాని వెంట మరొకటి ఫ్రేమ్స్లా కదిలాయి గతకాలపు స్మృతి చిత్రాలు. ఒక చక్కనైన పల్లెటూరు, పచ్చని చేలు, చేల మధ్యగా పెద్ద బాట పక్కనే బడిగోడను కౌగిలించుకున్నట్లుండే గుబురు కొమ్మల ముంత మామిడి చెట్టు, ఆ చెట్టు కింద కుర్ర గ్యాంగు, 20 ఏళ్ల జ్ఞాపకాల శిఖరానికి అడ్డుగా ఉన్న నీలి మబ్బు తెరలు పక్కకు తొలగి దృశ్యం లిప్తపాటులో సుస్పష్టమైంది. విస్మయఘాతం నుండి తేరుకున్న ఆ పోలీస్ ఆఫీసర్ పెద్దగా గొంతు పెంచి, గౌరీశంకరన్న, నువ్విలా అంటూ ఆ ట్రాన్స్జెండర్కు దగ్గరగా నడిచాడు. ఎవరండి మీరు? నాకు మీ పోలీస్ బావాలంటే అస్సలు ఇష్టం ఉండదు. సందు దొరికితే మా దగ్గర డబ్బులు నూకాలని చూస్తారు అంటూ పెద్ద తెల్ల గవ్వల్లాంటి తన కళ్ళను టపటప ఆడిస్తూ చిత్రంగా చేతులు నడుము కదిలిస్తూ దాగుడు మూతలాటలో తనను పట్టుకోవడానికి వస్తే చటుక్కున దాక్కున్నట్లుగా అక్కడి నుండి తప్పించుకోచూసింది ఆ ట్రాన్స్జెండర్. దూరం నుండి ఇదంతా చూస్తున్న ఇతర పోలీస్ సిబ్బంది ఎప్పుడు గంభీరంగా మితభాషిగా ఉండే తమ అధికారి అలా ఒక హిజ్డా దగ్గరికి వెళ్ళి అంత ఆదరంగా చనువుగా మాట్లాడడం చూసి ఆశ్చర్యపడి బుర్రలు గోక్కుంటున్నారు. ఆగు గౌరన్న ఆగు, గుర్తుపట్టలేదా? మన స్కూలు, ముంతమామిడి చెట్టు, మన దోస్తుల బ్యాచ్, చిన్న కృష్ణయ్య, బాజీ, పీటర్, గణేష్ గాడు, పుల్లాచారి, నేను బుడ్డారెడ్డిని, నీ చిన్నప్పటి జిగిరీ దోస్తుని గుర్తుకొచ్చానా? పెద్ద అంగలేస్తూ
పదాల మధ్య చాలా విరామం తీసుకుంటూ మాటని గట్టిగా నొక్కుతూ అరిచాడు ఆ పోలీస్ ఆఫీసర్. ఎంతో సంభ్రమాశ్చర్యాలకు గురి అవుతూ దగ్గరగా వచ్చి అతన్ని ఎగాదిగా చూస్తూ, ఓన్ని నువ్వా రెడ్డి, మా పీడీ సార్ గారి అబ్బాయివి కదా, ఎంత లంబా పెరిగావై, అబ్బో అబ్బో నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యావా మా బుజ్జికన్నా అంటూ తన 2 చేతులు సుతారంగా అతని బుగ్గలు కానిస్తూ వయ్యారంగా ఒళ్ళంతా ఊపేసింది గౌరక్కగా ఇప్పుడు ఆ మోహన రూపు దాల్చిన ఒకనాటి గౌరీశంకర్ ద మ్యాచో మ్యాన్. అమ్మయ్య, గుర్తుపట్టావా? సరే కానీ గౌరన్న, ఓ సారీ గౌరక్క, మరి అంతమంది అమ్మాయిల్ని బుట్టలో పడేసి నువ్వే ఇలా మారటం? బుట్టలో పడేయడమా పాడా? అంతా ఉత్తదే బుడ్రెడ్డి సార్. అంతా ఉట్టిదేనా? మరైతే ఆ రమాదేవి, పరిమళ, ఇంకా అవన్నీ నేను అందంగా అల్లి మీకు చెప్పిన కట్టుకథలేనోయ్. కట్టుకథలా? మరెందుకు గౌరీ ఆడపిల్లల శీలాల మీద నల్ల ఇంకు పోసావు? లేదు మిత్రమా, నేను ఏ శీలహత్యలు చేయలేదు. ఆ అమ్మాయిలే వయసులో ఉన్న ఒక మగపిల్లవాడితో ఆడకూడని మైండ్ గేమ్స్ అన్నీ ఆడారు తెలుసా? జరిగిన విషయం చెప్తున్నా విను ఫ్రెండ్. నిజాన్, నేను రమాదేవిని ప్రాణపదంగా ప్రేమించాను. పిచ్చి ఆరాధన నాది. తను మాత్రం అడ్డమైన పనులకు నన్ను అడ్డంగా వాడుకునేది. చాలా కాలం నన్ను నవ్వించి కవ్వించి చివరికి ఒకరోజు నా గుండెలో దాచుకున్న ప్రేమను వ్యక్తపరిచేసరికి ఏం చేసిందో తెలుసా మిత్రమా? తన వాళ్ళతో చెప్పి నన్ను కొల్లబొడిపించింది. ఇస్త్రీ పెట్టె రుద్దుకునే నీకు మా ఇంటి బిడ్డ కావాలరా వెధవా అంటూ లారీ రాజుగారు నన్ను వాళ్ళ దొడ్లోని గడ్డివాములో పడేసి పాలేరులతో తన్నించాడు. మా దైవం అరవణ స్వామిపై ప్రమాణపూర్వకంగా చెప్తున్న బుడ్డారెడ్డి, నేను ఏ ఆడపిల్లని పాడు చేయలేదు. స్నేహితుడు చెమ్మ నిండిన కళతో చెప్పుకుంటూ పోతున్నప్పుడు ఆ పోలీస్ అధికారికి ఎక్కడో ఓ మూల గుండెలో కలుక్కుమంది. ఓకే గౌరన్న, అయ్యో సారీ గౌరక్క, మరి అంత జరిగినా మళ్ళీ పరిమళను ఎందుకు టచ్ చేశావు? మనసులో వద్దనుకుంటూనే అడిగాడు బుడ్డారెడ్డి. పోలీస్ బుద్ధి ప్రశ్నించక మానదుగా. దానికి సగం తప్పు నాది. ఆ అమ్మాయిని ట్రాప్లో పడేసి తనపై పగ తీర్చుకోమని రెచ్చగొట్టిన మీది సగం తప్పు కదా. అంతేకాదు, మనుషులు ప్రేమ, డబ్బు వంటి విషయాల్లో అతి ఆశాజీవులుగా ఉంటారేమో అనిపిస్తుంది మిత్రమా. ఒక చోట కాకపోతే ఇంకో చోట అయినా వాటిని పొందాలని చూస్తారు. రమ దగ్గర పొందలేనిది పరిమళ దగ్గర వెతుక్కున్నా. కానీ ఆ అమ్మాయి కూడా రేయింబవళ్ళు తన చుట్టూ తిప్పించుకుంది. లేని ప్రేమను కళతో అభినయిస్తూ వాళ్ళ ఇంట్లో, దుకాణంలో కావలసిన చాకిరంతా చేయించుకుంది. చివరికి ఆ రోజు జాతరలో తనని ఎంతగా ఇష్టపడుతున్నానో చెబుతూ తన చేతిని నా చేతుల్లోకి తీసుకోబోయాను, అంతే. ఆమె స్నేహితురాళ్ళు నన్ను తిట్టిపోస్తూ పెద్ద గొడవే చేశారు. ఇదంతా చూసిన 2 జాతర డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్స్ వచ్చి నన్ను మున్నేరు గట్టు మీదకు లాక్కెళ్ళి ఇసుకలో దొర్లిస్తూ పడేసి బాగా కొట్టారు. అదే మిత్రమా ఆ రాత్రి నాకు వెన్నెల్లో జరిగిన సింగారం. ఇక తెల్లవారే పరిమళ తల్లి భద్రమ్మక్క మా ఇంటి ముందు శివాలెత్తింది. మా కులం మీద, కుటుంబం మీద బూతు కళ్ళాపంతా చల్లిపోయింది. అయ్య దగ్గర, అన్నల దగ్గర ముఖం చెల్లక ఇల్లు వదిలేశా. నిర్వేదం నన్ను కమ్మేసింది. ఎక్కడెక్కడో తిరిగా, ఏవేవో పనులు చేసుకుంటూ బతికా. ఇంతలో కొంతమంది ట్రాన్స్జెండర్ మిత్రులతో పరిచయం ఏర్పడింది. ఒక్కరు కాదు, 2 ఆడవాళ్ళు నిన్ను రిజెక్ట్ చేశారు కదా గౌరీ. నీ స్థానంలో నేనుంటే విపరీతమైన స్త్రీ ద్వేషునయ్యేవాడినేమో. మరెందుకు నువ్వే ఇలా స్త్రీగా మారిపోయావు? ఈసారి కొద్దిగా నిలదీసినట్లే అడిగాడు ఏఎస్పీ బుడ్డారెడ్డి. పోలీస్ మిత్రమా, అన్నీ తెలిసినా నీకు నే చెప్పాలా? అసలు ఈ ప్రేమ, పెళ్ళి, సెక్స్ అనే విషయాలన్నీ పక్కన పెడదాం. ఏ కారణం వల్లనైతేనేమి తనను ఆరాధించే ఒక పురుషుడి ప్రేమను ఒక స్త్రీ నిరాకరించింది అంటే అతనికి ఆ స్త్రీ ప్రేమ, ఆమె సాంగత్యం తిరస్కరించబడమనే కాదు, అసలు మొత్తంగా అతడికి స్త్రీత్వం అనేదే నిరాకరించబడింది అని నేను భావించుకుంటాను మిత్రమా. అప్పట్లో టీనేజర్స్గా మనం సరదాగా అనుకునే వాళ్ళం గుర్తుందా మిత్రమా?
అసలేముంటుందిరా ఈ ఆడోళ్ళ దగ్గర అని. అది కేవలం పైకి కనిపించే ఆడతనం మాత్రమే కాదు అని, అది మగాళ్ళ తృష్ణను తీర్చేది కానీ ఉండదని, ఆడతనం అంటే అమ్మతనం అని, అదో అమృతతత్వం అని నాకు కాలక్రమంలో మెల్లమెల్లగా ఆలస్యంగా తెలుస్తూ వచ్చింది. అమ్మ లేకుండా పెరిగిన నాకు ఆ అమ్మతనం త్వరగా బోధపడలేదు. బహుశా అందుకేనేమో స్త్రీ ప్రేమను పొందే దారిలో ఎక్కడో దారి తప్పాను, భంగపడ్డాను. స్త్రీ హృదయాన్ని బహుమతుల ద్వారా కాకుండా వ్యక్తిత్వం ద్వారా మాత్రమే ఏ మగాడైనా గెలవగలలని నాకు అర్థమైంది. కానీ అందరి పురుషుల్లా నేను మాత్రం నాకు స్త్రీ ప్రేమ దొరకలేదని స్త్రీల మీద కోపం, ద్వేషం పెంచుకోలేదు మిత్రమా. అసలు స్త్రీతత్వం అంటే ఏమిటో ఎటువంటి ఫిల్టర్స్ లేకుండా మెల్లగా అవగాహన చేసుకోగలిగాను. ఆడదాన్ని అనుభవించడం కాదు, అసలు ఆ ఆడతనాన్నే నాలో నేను అనుభవించాలి అని అనుకుని ఇదిగో ఇలా ఇలా. మరి ఇప్పుడు ఆ ఆడతనం నీకు పూర్తిగా చిక్కిందా? గౌరీ మాటలకు మధ్యలో అడ్డు తగులుతూ చిరునవ్వుతో ఇంకో ప్రశ్న విసిరాడు ఏఎస్పి బుడ్డారెడ్డి. మిత్రమా, ఆడతనానికి రక్తమాంసాలు పదాలుగా కూర్చి ఒక నిర్వచన శరీరాన్ని ఇవ్వలేమయ్యా. మగాళ్ళందరికీ ఎంత తోడుకొని తాగినా స్త్రీల దగ్గర సంపూర్ణంగా దక్కనిది, అంత తేలిగ్గా చిక్కనిది ఇంకేదో గాఢమైన ఒక లోతు ఉంటుందని ఇప్పుడిప్పుడే నాకు అనిపిస్తుంది. ప్రేమ, కామం, సుఖం, సంసారం అనే భావనలకు అతీతంగా ఆవలి సరిహద్దుల్లో ఉండే స్త్రీలోని ఆ మహిమాన్విత ప్రేమతత్వంతో నాకు తెలిసి ఏ మగాడు పరిపూర్ణంగా లీనం కాలేడని నా అభిప్రాయం మిత్రమా. ఆ లోతుని, ఆ తత్వాన్నే నేనిప్పుడు నాలో నేను అన్వేషించుకుంటున్నా. ప్రతి క్షణం నాకు నేనుగా అనుభూతి పొందుతున్నా, అనుభవించుకుంటున్నా. 4 తేనె చుక్కలు దొరకలేదని బాధపడే స్థాయి నుండి ఎదిగి నన్ను నేనే నిండు తేనె పట్టుగా మలుచుకున్నానయ్యా. వండర్ఫుల్ గౌరీ, వండర్ఫుల్. కానీ నాదో చిలిపి సందేహం మిత్రమా. ఇంత చేసి అందరూ నిన్ను అమ్మాయిగా మారిన అబ్బాయి, లేదంటే హిజ్డా అనో ఇంకేదో అని అంటూ ఉంటారు. కానీ నీలోని ఆ స్త్రీతత్వాన్ని గుర్తిస్తారంటావా అంటూ చిరునవ్వుతో కూల్గా అడిగాడు పోలీసు మిత్రుడు. హో, నీ డౌట్ చాలా అర్థవంతమైంది. ఆ మాట కూడా చెప్తా వినండి. అసలు మనుషుల్లో ఈ ఆడ మగ లింగతత్వాలు XY క్రోమోజోముల దోబూచులాట మాత్రమే అని మనం చిన్నప్పుడు సైన్స్ క్లాసుల్లో నేర్చుకున్న పాఠం చెప్పగానే చెప్తుంది కదా మిత్రమా. మీరు ఇప్పుడు నా ఎదురుగా ఒక హిజ్డా ఉంది అనే దృష్టిపరను తొలగించి ఏ ఫిల్టర్స్ లేకుండా చూడగలిగితే నాలోనూ అచ్చమైన ఆడతనం, స్వచ్ఛమైన అమ్మతనం కనిపిస్తాయి. ప్రయత్నించండి డియర్ ఫ్రెండ్. నాకిదంతా అనుభవసారంగా ఎరుకపరిచిన మా జమీలక్కకు నా ప్రాణం ధారపోసిన రుణం తీర్చుకోలేను. తనది అటు ఇటుగా నా కథే. నేను అమ్మాయిగా మారిపోతానని అడగగానే మొదట వారించిన తర్వాత నా నిజ ఉద్దేశ్యం విని నాకు కావలసిన హార్మోన్ థెరపీ చేయించి ఇదిగో నాకు ఈ చక్కని రూపు ప్రసాదించింది. నౌ ఐ యామ్ ఏ సోల్ఫుల్ బటర్ఫ్లై. అంతేకాదు మా LGBT కమ్యూనిటీ నాతో ఒక బొటిక్ కూడా పెట్టించింది. అలా వాళ్ళే నాకు నేను కోరుకున్న ఈ పునర్జన్మనిచ్చారు అంటూ గుండెలెగిసిపడే ఉద్వేగంతో గద్గద స్వరంతో తన కథను ముగించింది నేటి ఆ గౌరక్క, ఒకనాటి గౌరీశంకర్. స్నేహితులిద్దరూ అలా కొద్దిసేపు మాట్లాడుకొని బాల్య జ్ఞాపకాలను నెమరేసుకొని చివరికి వేడి నిట్టూర్పుల వీడ్కోలు చెప్పుకొని ఎవరి దారిన వారు బయలుదేరారు.